హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, మొత్తం మీద పోకో ఈరోజు ఇండియాలో వాళ్ళ సెకండ్ ఫోన్ పోకో X2 అయితే లాంచ్ చేసింది. సో ముందుగా ఊహించినట్లుగానే వాళ్ళు టీచ్ చేసిన ఫీచర్స్ తోటే రీబ్రాండెడ్ రెడ్మీ K30నే ఇండియాలో పోకో X2గా అయితే లాంచ్ చేసింది. కొంతమంది ఇండియాలో లాంచ్ చేస్తున్న రీబ్రాండెడ్ రెడ్మీ K30లో సో ఏదైతే పోకో X2గా వస్తుందో దాంట్లో కొన్ని మాడిఫైడ్ ఫీచర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటిది ఏం లేకుండా సో సేమ్ అదే ఫోన్ అయితే ఇండియాలో వాళ్ళు లాంచ్ చేశారు. అయినప్పటికీ సో కొంత మంచి ప్రైస్ తోటే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఫిబ్రవరి 11 నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ సేల్ ఉంది, ఫ్లాష్ సేలే. సో మధ్యాహ్నం 12 గంటలకి. సో చాలామంది అయితే మరి పోకో X2 వస్తుంది కదా, మరి పోకో X2 కొనమంటారా లేదా రియల్మీ X2 కొనమంటారా అని సో మన కమెంట్ సెక్షన్లో అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం పోకో X2కి రియల్మీ X2కి సో మధ్య ఉన్న 5 మెయిన్ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ మెయిన్గా సో మనం కొనడాన్ని ప్రభావితం చేసే 5 డిఫరెన్సెస్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ 5 డిఫరెన్సెస్లో మీ రిక్వైర్మెంట్ ఎందులో ఉంటే మీరు ఆ ఫోన్ని అయితే ఎంచుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో పోకో X2 రియల్మీ X2 మధ్య ఉన్న డిఫరెన్సెస్లో ఫస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే. సో మీకు పోకో X2లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ రియల్మీ X3లో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. ఇది జనరల్గా వచ్చే 60 Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. సో స్మూత్నెస్ పరంగా స్క్రోల్ చేసేటప్పుడు మీరు హై రిఫ్రెష్ రేట్ గేమ్స్ ఇంకా సపోర్ట్ అయితే రాలేదు. సో వస్తే మాత్రం మీకు పోకో X2లోని సో 120 Hz రిఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే అయితే మీకు నచ్చచ్చు. బట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మీరు వీడియోస్ చూసేటప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు మీకు పంచీ కలర్స్తో బెటర్ కాంట్రాస్ట్ రేషియోస్తో డీప్ బ్లాక్స్తో సో అమోలెడ్ డిస్ప్లే మీకైతే బెటర్గా వస్తుంది. సో మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు. సో డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి అండ్ ఫ్యూచర్లో హై రిఫ్రెష్ రేట్ గేమ్స్ వస్తే ఆడుకునే సపోర్ట్ కోసం మీరు పోకో X2ని చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ ఒక 0.2 ఇంచ్ తక్కువ ఉన్నా పర్లేదు, మీకు కలర్స్ పంచిగా ఉండాలి, ఓవరాల్గా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలంటే సో మీరు ఎక్కువ వీడియోస్ చూసే వాళ్ళు అయితే మాత్రం సో అమోలెడ్ డిస్ప్లేతో ఉన్న రియల్మీ X2 అయితే మీకు బెటర్గా నచ్చచ్చు. సో మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ పరంగా రెండు కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 తోటే వస్తాయి, గ్లాస్ బాడీ తోటే వస్తాయి, చూడ్డానికి బాగానే ఉంటాయి. సో మీకు పోకో X2లో మీకు బ్యాక్ సైడ్ సర్కిల్డ్ కెమెరా మాడ్యూల్ అయితే వస్తుంది. సో కెమెరా కట్అవుట్ చుట్టూ ఒక సర్క్యులర్ డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. సో అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఏదైతే రియల్మీ X2 మీకు ట్రెడిషనల్ వర్టికల్ కెమెరా సెటప్ తోటే సో రైట్ సైడ్ అయితే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 4 కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఫ్రంట్ మీకు పోకో X2 డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్తో ఉంటుంది డిస్ప్లే. అండ్ మీకు రియల్మీ X2లో ఫ్రంట్ అయితే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. రెండు ఫోన్స్లో కూడా మీకు స్క్రీన్ టు బాడీ రేషియో సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 84% స్క్రీన్ టు బాడీ రేషియోతో అయితే వస్తాయి. సో బెజల్స్ అయితే రెండిట్లో థిన్గా ఉంటాయి. సో డిజైన్ విషయంలో మాత్రం మీకు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ డ్యూయల్ పంచ్ హోల్ కనిపిస్తుంది, అక్కడ వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఏది నచ్చితే, ఏ టైప్ ఆఫ్ కెమెరా సెటప్ నచ్చితే సో పంచ్ హోల్ కొంచెం మీకు సో లేటెస్ట్గా అనిపించవచ్చు. వాటర్ డ్రాప్ నాచ్ చాలా బిలో బడ్జెట్ ఫోన్స్లో కూడా వస్తుంది. సో అలా అనిపించవచ్చు. సో మీకు ఏది నచ్చితే దాన్నే ఎంచుకోండి. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ కూడా మీకు కొంచెం డిజైన్ విషయంలో డిఫరెన్స్ అయితే ఉంది. సో దాన్ని కూడా మీరు సో పోకో X2 సర్క్యులర్ కెమెరా డిజైన్ నచ్చితే పోకో X2ని ఎంచుకోవచ్చు, లేదా రియల్మీ X2ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో నాకైతే పర్సనల్గా వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చిన రియల్మీ X2 కంటే ఫ్రంట్ డిజైన్ పరంగా మాట్లాడుతున్నాను. సో పోకో X2 బెటర్గా అనిపిస్తుంది, కొంచెం లేటెస్ట్ కాబట్టి పంచ్ హోల్ డిస్ప్లే. సో వీళ్ళు డ్యూయల్ పంచ్ హోల్ బదులు సింగిల్ పంచ్ హోల్కి వెళ్తే ఇంకా బాగుండేది. సో బట్ వాళ్ళైతే డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఇచ్చారు. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చితే దాన్ని అయితే మీరు ఎంచుకోవచ్చు. అండ్ మరొక డిఫరెన్స్ ఈ రెండు ఫోన్స్ మధ్య ఉంది. సో కెమెరా సో చాలా మెయిన్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ 64 MP సెన్సార్ తోటే వస్తాయి. కాకపోతే పోకో X2 సోనీ IMX686 సెన్సార్తో వస్తాయి, సోనీ సెన్సార్తో వస్తాయి. మీకు రియల్మీ X2 సామ్సంగ్ SL GW1 సెన్సార్ 64 MP సెన్సార్తో వస్తుంది. సో ఇందులో సోనీ సెన్సార్, అందులో సామ్సంగ్ సెన్సార్. సో కెమెరా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా
మనకి సోనీ సెన్సార్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి సామ్సంగ్ సెన్సార్స్తో కంపేర్ చేస్తే. బట్ మీకు సోనీ IMX686 64MP సెన్సార్ ఏదైతే పోకో X2లో ఉందో ఇది f1.9 అపర్చూర్తో వస్తుంది. రియల్మీ X2లో ఉన్న సామ్సంగ్ 64MP సెన్సార్ మీకు f1.8 అపర్చూర్తో వస్తుంది. సో కొంచెం లో లైట్లో అయితే మీకు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్ పేపర్. సో బెటర్ అపర్చూర్తో ఉండడం వల్ల రియల్మీ X2 బట్ ఓవరాల్గా ఆన్ పేపర్ అయితే సోనీ సెన్సార్ సామ్సంగ్ సెన్సార్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. డెఫినెట్గా రెండింటి మధ్య మన డెడికేటెడ్ కెమెరా కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ రిమైనింగ్ కెమెరా సెన్సార్స్ మీకు రెండిట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మనం ప్రాక్టికల్గా అయితే టెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే పోకో X2లో మీకు 20+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్మీ X2లో 32 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో హయ్యర్ రెజల్యూషన్తో ఉన్న రియల్మీ X2 ఓవరాల్గా అయితే బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఆన్ పేపర్ అయితే. సో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే సో ఫ్రంట్ కెమెరాస్లో ఈ రోజుల్లో అంత అవసరం అయితే లేదు. సింగిల్ కెమెరాతో మనం AI ద్వారా సో ఎడ్జెస్ని అయితే బాగా డిటెక్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళైతే అడిషనల్ కెమెరా ఉంది అని చూపెట్టడానికి అయితే ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ఇచ్చి ఉంటారు. సో సింగిల్ కెమెరాతో అయితే ఆ పంచ్ హోల్ ఇంకా బెటర్గా కనిపించేది. సో ఇంకెక్కువ డిస్ప్లేని అయితే వాళ్ళు యూజ్ చేసుకుని అయితే ఉండేవాళ్ళు. సో ఆన్ పేపర్ అయితే బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ మీకు పోకో X2లో ఉంటాయి. సో బెటర్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ మీకు రియల్మీ X2లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్ మధ్య ఉన్న మరొక మెయిన్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ. సో పోకో X2లో 4500 mAh బ్యాటరీ వస్తుంది. రియల్మీ X2లో 4000 mAh బ్యాటరీ వస్తుంది. సో 4500 mAh అయినప్పటికీ సో IPS LCD డిస్ప్లే కావడం వల్ల సో 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం వల్ల పోకో X2 కొంత బ్యాటరీని అయితే ఎక్కువ డ్రైన్ చేసుకుంటుంది రియల్మీ X2తో కంపేర్ చేస్తే. సో ఈవెన్ దో 120 Hz రిఫ్రెష్ రేట్ని మనం తగ్గించుకొని 60 Hzకి సెట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాటరీని సేవ్ చేసుకోవాలనుకుంటే పోకో X2లో. బట్ అలా చూసిన IPS LCD డిస్ప్లే మనకి రియల్మీ X2తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో 4500 mAh బ్యాటరీ, 4000 mAh బ్యాటరీ సో ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఉండొచ్చు. కొంత డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం ఉంది ప్రాక్టికల్గా. సో బ్యాటరీ లైఫ్ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఛార్జింగ్ పరంగా చూస్తే మీకు సో బాక్స్లోనే పోకో X2లో 27 వాట్స్ ఛార్జర్ వస్తే రియల్మీ X2లో బాక్స్లోనే వీళ్ళు 30 వాట్స్ బుక్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇస్తారు. సో ఛార్జింగ్ టైం విషయంలో మీకు రియల్మీ X2 కొంత బెటర్గా ఛార్జ్ చేయొచ్చు, కొంత ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. కొన్ని మినిట్స్ మీకు సో ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ X2లో లభిస్తుంది పోకో X2తో కంపేర్ చేస్తే. పోకో X2 వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 1 అవర్ 10 minutes, రియల్మీ X2 సో బిలో 1 అవర్లోనే ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్లో ఫోన్ పర్చేజ్ చేసే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన మరొక మెయిన్ డిఫరెన్స్ ప్రైస్. సో పోకో X2 బేస్ వేరియంట్ 664 అయితే 16,000కి తీసుకొచ్చారు. రియల్మీ X2 అయితే బేస్ వేరియంట్ 17,000 ఉంది. సో 1,000 అయితే తక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా లాంచ్ ఆఫర్ కింద పోకో X2 ICICI కార్డ్తో 1,000 ఆఫ్ అయితే వస్తుంది మీకు ఫస్ట్ సేల్లో. రియల్మీ X2ను కూడా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఆఫర్ కింద అయితే సో కార్డ్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే రెండింటి మధ్య 1,000 డిఫరెన్స్ ఉంది కార్డ్ డిస్కౌంట్ని పక్కన పెట్టినా కానీ. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్గా ఉంటే 16,000 వరకే ఉంటే మీరు ఇంక్రీజ్ చేయలేకపోతే 1,000 మీరు మిగుల్చుకోవాలనుకుంటే పోకో X2 అయితే ఒక బెటర్ ఆఫరింగ్ అయితే అవుతుంది ఓన్లీ ఇక్కడ ప్రైస్ పరంగా మాట్లాడితే. సో ఇవి ఈ రెండు ఫోన్స్ మధ్య ఉన్న మెయిన్ 5 డిఫరెన్సెస్. సో ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్లో సో మీకు ప్రయారిటీ కనుక సో బెటర్ రిఫ్రెష్ రేట్ అయితే అండ్ కొంత తక్కువ ప్రైస్లో ఫోన్ని కొనాలనుకుంటే సో బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ అయితే మాత్రం మీరు పోకో X2ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేదా మీ ప్రయారిటీ అమోలెడ్ డిస్ప్లే అయితే సో మీకు బెటర్ ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం మీరు రియల్మీ X2ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 1,000 ఎక్స్ట్రా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మరొక మంచి విషయం పోకో X2ని మీరు ఫస్ట్ సేల్లోనే ICICI కార్డ్తో కొంటే కనుక సో 15,000లో ఈ ఫోన్ అయితే పోకో X2 రియల్మీ X2 కంటే ఓవరాల్గా బెటర్ ఆప్షన్ అవుతుంది ఒకవేళ మీరు 15,000లోనే పర్చేజ్ చేయగలిగితే. సో ఫ్రెండ్స్ ఇది ఈ రెండు ఫోన్స్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. సో మీ రిక్వైర్మెంట్ ఎందులో ఉంటే సో ఆ ఫోన్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా పోకో X2కి సంబంధించి అన్బాక్సింగ్ కెమెరా రివ్యూ ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో వస్తాయి. రియల్మీ X2తో కెమెరా కంపారిజన్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ముగించే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే త్వరలో పోకో X2కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి.
టు Tech24 ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రోలో రాబోతున్న మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్కి అలాగే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్కి మధ్య డీటెయిల్ కంపారిజన్ చూద్దాం. సో ఏది బెటరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ముందుగా ఈ రెండు ప్రాసెసర్